ఫ్రెండ్స్ జగన్‌కి భారీ దెబ్బ. ఇక లేవడం కష్టమే. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన వైసీపీని చాలామంది వదిలేశారు. అయితే కీలకరెడ్డి నాయకుల నుంచి అనేక మంది బీసీల వరకు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన కార్యకర్తల వంతు వచ్చింది. ఏ పార్టీకైనా నాయకులతో పాటు కార్యకర్తలు చాలా కీలకంగా నాయకులు జంప్ చేస్తారు కానీ, కార్యకర్తలు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీలను అంటిపెట్టుకొని ఉంటారు. ఎన్నికల సమయంలోనూ వారే కీలకం. ఈ విషయాన్ని గుర్తించే దాదాపు అన్ని పార్టీలు కూడా కార్యకర్తలే తమకు బలమని, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతాయి. కార్యకర్తల సెంట్రిక్‌గా అనే కార్యక్రమాలు కూడా చేపడతాయి. అయితే వైసీపీ విషయానికి వస్తే కార్యకర్తలను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గత వైసీపీ హయాంలో వాలంటీర్ల సర్వస్వంగా అప్పట్లో సీఎం జగన్ వ్యవహరించారు. ఇది పార్టీకి మేలు చేయబోగా ఓడించేసింది. తద్వారా పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్న చర్చ ఉంది. ఎంత పరాభవం తర్వాత 1, 2 సార్లు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నానని జగన్ చెప్పుకొచ్చారు. అయితే నెలలో గడిచిపోతున్న ఆయన కార్యకర్తల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. గుర్తింపు అంతగానా లేదు. పైగా టీడీపీ సహా కూటమి నాయకులు కార్యకర్తలపై పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే జరిగితే జైలుకు వెళ్తోంది. అయితే కార్యకర్తలు, నాయకులే కనీసం వారిని పరామర్శించడంలోనూ, న్యాయపరంగా రక్షణ కల్పించడంలోనూ వైసీపీ అధినేత విఫలమవుతున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.